నాకు ఇంకా పెద్ద చేయలు కావాలి. ఈ బండి హంటర్ విక్ ఇంటికే కదా వెళ్తుంది. ఇందులో ఏముంటుంది? తప్పకుండా మంచి విషయం ఉండదు. నేను దాన్ని కనిపెడతాను. మీకు ప్యాకేజ్ వచ్చింది విక్, వచ్చి తీసుకోండి. త్వరగా రండి సార్. ఒక్క నిమిషం ముందుగా వచ్చేసాను. ఏంట్రా ఇది? ఇంకా రాత్రిలో తక్కువగానే తినాలి. అవును, ఏంటిది? నేను ఏమీ ఆర్డర్ చేయలేదు. సరే, లోపలికి వెళ్ళి ఏం చేయాలో చూద్దాం. అలా ఏముందో తెలియట్లేదా? ఆ బాక్స్ లో ఏముందని తెలుసుకోవాలి. ఏంటి? ఫోనా? ఇంకొక ఫోనా? ఇక్కడ ఎవరో లేరు. రాంగ రాంగ నాకు అనుమానం ఎక్కువ అవుతూ ఉంది. మంచి వేళ దొరికిపోయి ఉంటా. ఒక నిమిషం. ఇదే మూడో చూద్దాము. వావ్, ఇది సూపర్ గా ఉంది. ఇంత స్టైల్ గా చెట్టు నరికిందని నేను అనుకుంటాను. అరే, ఇది జరగకూడదు. ఇంతకు ముందు తీసిన ఫోన్ లోనే చనిపోయి ఉంటాం. మళ్ళీ ఇంకొక ఫోనా? అన్నయ్య దగ్గర చెప్పాలి. ఇదెలా నాకు వచ్చింది? నేను ఏ ఆర్డర్ చేయలేదా? హలో, ఎవరదే? నేను పంపిన మెయిల్ నీకు దొరికిందా? ఏ మెయిల్? ఓహో, అయితే ఇదే మీ పనేనా? అవును. నీకు మెయిల్ వచ్చిందా లేదా? పాత ఫోన్ నువ్వు కాల్ చేసావే, అందుకే నీకు కొత్త ఫోన్ ఇచ్చాను. నిజంగానే అది స్మార్ట్ ఫోన్ కాదు, దానికన్నా కాస్ట్లీ. అందువల్ల నీ జీతంలో నేను పట్టుకుంటాను. ఏమంటున్నారు బాస్? దీనికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చింది? నువ్వు నోరు మూయ్. దీన్ని పెట్టే నేను చెక్ చేయాలనుకున్నా. ఒక రోజు కాదు, ఒక్కొక్క సెకండ్. నేను చెప్పేది విను. ఆ ఫోన్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడు పాకెట్ లోనే ఉండాలి. అర్థమైందా? నేను చెప్పింది వినకపోతే అంతే. వెళ్ళి నీ పని చూడు. అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్తున్నాను బాస్. అర్రే, ఇప్పుడు నేను ఎందుకు పనికి వచ్చానని అనిపిస్తుంది. ఎందుకు బాస్ నన్ను ఇలా చేస్తున్నాడు? ఈ తర్వాత నేను ఎలా జీవిస్తాను? వద్దు. రాత్రి తినింది ఇప్పటి వరకు నాకు చాలా ట్రబుల్ గా ఉందంటే. ఇదిగో వచ్చాను. డబ్లు వాడు ఇక్కడ లేడు. నువ్వు రెడీయా? రెడీ. వార్మప్ చేసుకుంటాను. ఈ చరిత్రలో నా పేరు రావాలి కదా. దొరికిపోయాను. వద్దులేనోడా, లోపలికి వెళ్ళావా లేదా? ఇది ఏదైనా దొరికిందా? లేదు, కానీ అది ఇక్కడే ఎక్కడైనా ఉండాలి. నేను ఇదే చెప్పాను. ఇది ఎలా ఆన్ చేయాలి? హలో, మీకు సేవ చేయడమే మా ముఖ్యమైన సర్వీస్. కస్టమర్ సర్వీస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అది కట్ చేయి, నాకు భయంగా ఉంది. సరే సరే. ఎక్కడి నుంచి ముందు బయలుదేరదాం రా. హలో, మీరే మిస్టర్ వాంగ్ ఫిక్కింగ్ స్టైనా? మీ పేరుని నేను సరిగా చెప్పానా? నేను వీడియో వరల్డ్ నుంచి మీకు కాల్ చేస్తాను. ఫోన్ ఆఫ్ చేస్తావా? సరే సరే, ఆఫ్ చేశాను. రా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. నా వల్ల కాలేదు. ఇది ఊరికే ఉండదా? ముందు నా దగ్గర ఏంటి ఫోన్ పిక్ చేయడానికి నీకు ఇప్పుడే టైం దొరికిందా? అక్కడ ఏం జరుగుతుందో? కష్టపడుతున్నావు. నా ఫోను అది మర్యాదగా నా దగ్గర ఇచ్చేసాయిరా. ఎక్కడున్నా నా గన్ను ఎక్కడికి పోయిందా? ఫోన్ కింద పెట్టు. సరే సరే, తన దగ్గర ఇచ్చేసేయి. వెళ్ళరా. నొప్పిగా ఉందా? మిమ్మల్ని తప్పించుకోని ఎలుకమంటున్నారా? ఆగండ్రా.
హలో ఎవరు? నేను ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగానే ఉంటుంది. నువ్వు అందరితో మాట్లాడతావు, నేను బిల్లు కట్టాలా? బాస్ ఈ ఫోన్ ఎలుక పట్టి చేతిలో ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ముందు వెళ్ళి తనని పట్టుకురా, డబ్బైనా సంపాదిద్దాం. అది పట్టుకొని వస్తే నువ్వు ఎప్పుడే అడిగే జీతాన్ని ఇస్తాను, సరేనా? నిజంగానా? మీరు ఏమంటున్నారు బాసు? నేను ఇప్పుడే పట్టుకుంటాను, మీరు ఎందుకు దిగులు పడకండి. నా పనిని ఇప్పుడే ప్రారంభించబోతున్నా. అందులో ఎవరు మాట్లాడారు? ఏ అన్నయ్య, శబ్దం చేసే మిషన్ నాకు నచ్చలేదు. బయటికి రండి. ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడే ఉన్నారా? ఎప్పుడు మీరు ఒకే చోట్లనే ఉంటారా? పరిగెత్తు తమ్ముడు. పరిగెత్తకండి, ఆగండి. ఏ అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆగు తమ్ముడు. ఒరేయ్, ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి తప్పించుకుంటారు? ఇదంతా మంచిదికే కాదు, మన పని అయిపోయింది. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మీరిద్దరు ఒకటే కలిసి చాలా పెద్ద ధనవంతులు అవుతారు తెలుసా? హలో, నేనే విక్కునే. సార్, మీరు ఎలా ఉన్నారు? ఏంటి? మీ దగ్గర ప్రాప్ 84 గురించి మాట్లాడడానికి కాల్ చేశాను సార్. ఇది ఎందుకంటే మన దేశంలో వేటాడడం ఆపడం కోసం. త్వరగా చెప్పు. మన దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే అనిమల్స్ అవును, విషయం ఏంటి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ, వేటగాళ్ళు దారుణమైన ఏంటి వాళ్ళు. అదే మాట్లాడుతున్నా? హలో సార్, నువ్వు ఎవరు కాల్ చేస్తావో తెలుసా? ఎవరితో పెట్టుకుంటారు? వీళ్ళని చంపడానికన్నా నాకు ఇప్పుడు ఏం పని ఉంటుంది? వచ్చేసాను. ఈ చిన్న వయసులో నేను చనిపోను. మళ్ళీ ఎవరు? నమస్తే సార్, మేము ఇంపల్స్ మార్కెటింగ్ నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నాం. మా నెట్వర్క్ లో మీకు అకౌంట్ ఉంది కదా? అవును, సరిగ్గా చెప్పారు. మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతూ ఉంది సార్. మళ్ళీ నన్ను పిలవకు. అది సరే గానే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఎవరు? హలో సార్, నా పేరు టెడ్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా దగ్గర చాలా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంది సార్. ఇంకెవరు నాకు కాల్ చేయకండి. మనం ఎస్కేప్ అవుదాం. సరే. ఎవరు అదే? మా షాప్లో నే కొట్టుకునే వచ్చిందా లేదో? మరి అదిగా ఫోన్ పెట్టి నీ పని చూడు. ఫోన్ కట్ చేస్తున్నా, మళ్ళీ పిలిచావంటే అంతే. బాయ్. ఈ గన్ను లేకపోతే నువ్వు అసలు ఎందుకు పనికిరావువే? ప్లీజ్ నన్ను మీరు వదిలేసేయండి. ఎవరు నువ్వు? ఇంకా నాకు కాల్ చేయకు. ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? నేను చెప్పింది చేసావా లేదా? చేస్తూనే ఉన్నాను బాస్. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను, కానీ నా ఫోన్ రింగ్ కొడుతూ ఉంది. నువ్వు మాట్లాడింది చాలు. ఒక్కొక్క టైం ఒక్కొక్క విషయం చెప్పు. ముందు ఫోన్ ని స్పీకర్ లో వేయి. ఓకే బాస్. ఇప్పుడు రండ్రా. సరే, బాగా వినండి. దీనికి పేరే తందూరి చికెన్. ఒక ఫుల్ చికెన్ ని మీరు తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ తీసుకోండి, కావాల్సిన ఉప్పు తీసుకోండి. ఓహో, క్షమించు, నేను తప్పైన బుక్కుని తీశాను. కాస్త వెయిట్ చేయి. దొరికేసింది ఎయిర్ కూల్ చికెన్. అలాగా? నాకు తెలిసేది అది కాదా? అవును అవును, కాస్త ఉండు. ఇది ఇంకొక వంట రెసిపీ. ఇదిగో, ఇప్పుడు నేను తీసేస్తాను. మిగతా వాళ్ళని కొట్టడం ఎలా? హంటర్ విక్ అక్కడ ఏం చేస్తున్నాడు? మనకెందుకు? మీరు ఎప్పుడో ఏం మాట్లాడుతున్నారు బాస్? రెడీ? నువ్వు కాస్త వెయిట్ చేయి, ఈ బుక్ లో ఉంటుంది అనుకుంటా. బుక్కే చదవకుండా మేము కంపోజ్ చేస్తాము. ముందు ఈ బుక్ దానికన్నా చాలా బాగుంటుంది. కాస్త ఉండు, నేను చెప్తాను. మాట్లాడేది వినపడుతుందా లేదా? లైన్ లో ఉన్నావా లేదా? హలో, నా పేరు ఎవరు హౌలా. అదే? 107.5 FM నుంచి మాట్లాడుతున్నాను సార్. అసలు నా మీకు ఫోన్ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? అటువైపు ఎవరు? ఇటువైపు హ్యాపీ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారు.
దయచేసి నన్ను ఒంటరిగా వదలండి. ఎప్పుడో ప్రశాంతంగా ఉందా?